ఈ నెల 10న తెలంగాణకు ప్రధాని మోదీ విచ్చేస్తున్నారు. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను జరిపించనున్నారు. ఈ సందర్భంగా సభకు ప్రజలంతా తండోపతండాలుగా తరలి రావాలని అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాష్ట్ర నాయకులు అమర్నాథ్, సోలంకి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మహిళా బిల్లును వ్యతిరేకించి పైశాచిక ఆనందం పొందిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధానిగా ఎన్నికైన తర్వాత మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలంగాణ గడ్డపై అడుగుడుతున్నటువంటి శుభ సందర్భంగా తండోపతండాలుగా తరలి రావాల్సిందిగా తెలంగాణ ప్రధాని గారికి అందరికీ ప్రత్యేకంగా మహిళా బిల్లును వ్యతిరేకించి, డీలిమిటేషన్ వ్యతిరేకించి పైశాచిక ఆనందాన్ని పొందినటువంటి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలంటే అది మీ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మహిళలు, యువకులు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, బంజారాలు తరలి రావాల్సిందిగా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, మొన్న పశ్చిమ బెంగాల్లో ఏదైతే మేధావులు, విద్యార్థులు నిజమైనటువంటి భారతీయ భావం కలిగినటువంటి దేశభక్తులు ఇచ్చినటువంటి ప్రేరణతోన రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను ఎగిరేయడం కోసము నరేంద్ర మోదీ గారి రాక ఎంతగానో ఉపయోగపడుతుందని సందర్భంగా తెలియజేస్తూ, మూడవసారి